హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ షో. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, పిండి వంటలు, భోగిపళ్ళు, యువత కేరింతలు ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సంక్రాంతి అంటే మరిన్ని విషయాలు, ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో భిన్నమైన సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలను అంబరాలంటేలా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది సంక్రాంతి పండుగ వేళ వివిధ రంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా పతంగులు ఎగరేస్తారు. కానీ పతంగులు ఎన్ని ప్రాణాలను బలితీస్తుందో తలుచుకుంటేనే బాధేస్తుంది. పతంగులు కాగితంతోనే తయారు చేస్తారు కావచ్చు, కానీ దాన్ని ఎగురవేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనా మాంజాను వాడుతున్నారు. గాలిపటాలు ఎగురవేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు వేల పక్షులు కూడా చైనా మాంజాల కారణంగా మృత్యువాత పడుతున్నాయి. ఈ చైనా మాంజాను నైలాన్, సింథటిక్ దారానికి గాజు మరియు ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తుంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగాను పదునుగాను ఉంటుంది. పతంగులు ఎగిరేసేందుకు చైనా మాంజాను వాడొద్దని, విక్రయించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి 3న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పతంగులు, మాంజాలు హోల్సేల్ షాపులను తనిఖీ చేశారు. దాదాపు 10 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. సాంప్రదాయాల్ని, సంస్కృతిని పాటించడం మంచిదే, దీనిని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారు. కానీ దానికి ప్రాణాలు బలి కావడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచిద్దాం, మంచిని ప్రేరేపిద్దాం, మంచిని పంచుదాం. ఇలా పండుగ వేళలో వేరొకరి ఇంటిని విషాదంతో నింపడం హర్షించదగిన విషయం కాదు. పండుగ వేళ మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా అదే ఆనందాన్ని పంచుదాం. ఈ విషయంలో మీరు చైనా మాంజాల్ని వాడకపోవడమే కాదు, మీ తోటి వారిని కూడా ఉపయోగించొద్దని చెప్పండి. షాప్ వారికి దీనివల్ల కలిగే నష్టాలను తెలియజేయండి. ఒకవేళ షాప్ వాళ్ళు దీన్ని వినలేదా, పోలీసులకి కంప్లైంట్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.